కాకినాడ జిల్లాలో ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 73,56,00,000తో 12.94 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద ఉచిత విద్యుత్ లభించడంతో పాటు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ఎస్సీ బెనిఫిషరీ ఎవరున్నారో, ఎవరైతే 200 యూనిట్ కన్నా తక్కువ ప్రతి నెల కాల్స్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ సోలార్ విద్యుత్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి నెల మీరు జోబుల నుంచి ఖర్చు పెట్టే ఈ బిల్ అనేది పూర్తిగా తగ్గుతుంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా తిరిగి 200 రూపాయలు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి తిరిగి 200 రూపాయలు మీకు మీ ఖాతాకు జమ చేయడం కూడా జరుగుతుంది. ఒక మంచి అవకాశం ఇది. ప్రతి ఒక్క ఎస్సీ వినియోగదారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలని సభావంగా కోరుతున్నాము. కేవలం మీ ఇంటి పైన ఈ పర్టికులర్ సోలార్ ప్యానల్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు మన జిల్లాలో 200 యూనిట్ కన్నా తక్కువ వినియోగించుకునేవారు 19,000 మంది ఉండగా 16,000 మంది అర్జీ చేసుకున్నారు. ఈ 19,000 మంది కూడా అర్జీ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. దాంతో పాటు ముందుకు వచ్చి ఇన్సులేషన్ సహకరిస్తే చాలు. పైసా ఖర్చు లేకుండా ఈ నిర్మాణం అనేది పగడ్బందీగా చేపించడం జరుగుతుంది.